అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నవారు శ్రీ విద్యా ఉపాసకులు, మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన పండితులు, వారెవరో కాదు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి యొక్క ఆధ్యాత్మిక నామం స్వామి పరమానంద గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, శ్రీచక్రం అంటే ఏంటి గురుగారు? శ్రీచక్రం త్రిపుర సుందరియా బ్రహ్మాండాకారమీశ్వరి చరాచర జగత్తుకి ప్రతీక. శ్రీచక్రము అంటే మామూలుగా మనం ఉపాసన చేసేటప్పుడు ఒక దేవతని అర్చన చేస్తాం కదా. అర్చన చేయడం అంటే పూజ చేయటం. ఆ దేవతకి అర్చన చేస్తే ఎప్పుడూ కూడా దేవతకి ఇందాక మనం చెప్పుకున్న మంత్ర, యంత్ర, తంత్ర 3 రకాలు ఉంటాయి. మంత్రము అంటే ఆ దేవతకి సంబంధించిన మంత్రం. యంత్రము అంటే ఆ దేవతకి ప్రతిరూపం. ఓకే. దేవతకి 2 రూపాలు ఉంటాయి. ఒకటి సూక్ష్మ రూపము, రెండోది కారణ రూపం. అసలు రూపం, స్థూల రూపం అనేది వేరే ఉంటుంది. అంటే స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. మన దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం పెట్టే అమ్మవారికి ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం స్థూల రూపం. ఇప్పుడు ఇది స్థూల రూపం. ఈ స్థూల రూపం కాకుండా సూక్ష్మ రూపము అంటే మంత్రం. ఈ రూపం కళ అవసరం మనకి. మన ఇంట్లో నేను మంత్రం చేస్తాను, ఆ మంత్రంలోనే అమ్మవారు ఉంటుంది. అంటే దాన్ని సూక్ష్మ రూపము అని అంటారు. అదే కారణ రూపము అంటే ఆ అమ్మవారి యొక్క యంత్రం, దాన్ని కారణ రూపము అంటారు. ప్రతి దేవతకి ఒక యంత్రము అనేది ఉంటుంది. ఏ దేవతలైనా తీసుకోండి, యంత్రము అనేది ఉంటుంది. అమ్మవారికి ఉండే యంత్రాన్నే, అమ్మవారు అంటే ఎవరు? మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి ఆవిడికి ప్రతిరూపమైనటువంటి యంత్రం ఏమిటి అంటే అదే శ్రీచక్రము. అర్థమైంది. ఇప్పుడు అమ్మవారు అంటే ఎవరావిడ? పరబ్రహ్మ స్వరూపము అని చెప్పుకున్నాం కదా. అవును. ఆవిడే పరమేశ్వరి, పరాత్పరి, చరాచర జగత్తంతా కూడా ఆవిడేను అని చెప్పుకున్నాం. మరి ఆవిడ ప్రతిరూపం ఏమవుతుంది? అలాగే ఉండాలిగా. అవును. ఆవిడ ఎలా ఉందో ప్రతిరూపం కూడా అలాగే ఉండాలి కదా. అందుకని ఈ ప్రతిరూపం ఏమవుతుంది? శ్రీచక్రం త్రిపుర సుందరియా బ్రహ్మాండాకారమీశ్వరి. మంత్రశాస్త్రం అంతా కూడా శివశక్తుల సంవాదంగా వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ శక్తి ఈశ్వరుడిని అడుగుతుంది, శివుడిని అడుగుతుంది. అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి వాళ్ళిద్దరూ కూడా. ఈ పరమేశ్వరుడిని అడుగుతుంది, స్వామి అసలు శ్రీచక్రము అంటే ఏమిటి? దేవదేవ మహాదేవ పరిపూర్ణ ప్రధామయ్య, శ్రీచక్రం అంటే ఏమిటో నాకు చెప్పవయ్యా అని అడిగింది. అంటే ఆవిడికి తెలీదా? తెలుసు. మరి ఎందుకు అడుగుతోంది? మన కోసం, మనకు తెలియడం కోసం, మన కోసం. కాబట్టి మనకి తెలియాలి అనే కోరికతో ఆవిడ అది ఏమిటో నాకు చెప్పవయ్యా అని అడిగింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శ్రీనుదేవి ప్రవక్ష్యామి, నేను చెప్తున్నాను వినవలసింది అన్నాడు. సరే ఏమిటో చెప్పు అంది. ఈ శ్రీచక్రం త్రిపుర సుందరి బ్రహ్మాండ ఆకారమేశ్వరి చరాచర జగత్తుకు ప్రతీక అన్నాడు. ఎందుకు చరాచర జగత్తుకి ప్రతీక? ఇందాక మనం చెప్పుకున్నాం, అమ్మవారే చరాచర జగత్తుకి ప్రతీక, జగత్తే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే జగత్తు అన్నాం. అవును. మరి ఈ ప్రతిరూపం కూడా అంతే కదా. అవును. అందుకని ఇది చరాచర జగత్తుకి ప్రతీక ఎందుకైంది అంటే అందులో ఉండే తత్వాలు ఏమున్నాయి అనేది చెప్తాడు. పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తదా మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణి. ఇది ఆ శ్రీచక్రం యొక్క రూపం. అంటే ఈ శ్రీచక్రంలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. పంచభూతాత్మకంచైవ, పంచభూతాలు. పంచభూతాలు అంటే పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాలు. తన్మాత్రాత్మకమేవచ, తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, పంచభూతాల యొక్క లక్షణాలు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఈ 2 ఎందుకండి అవి? సృష్టి కావాలి అన్నప్పుడు, సృష్టి జరగాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఇవే.
ఉమ్, అందుకని ఈ 10 కూడా ఇందులో ఉన్నాయి అన్నాడు. ఈ 10టితోనూ సృష్టి ఎలా జరుగుతుందండి? మొట్టమొదటిగా నిరాకారంగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఉమ్, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, సృష్టి ఏం లేదు. అప్పుడు ఈ పరమేశ్వర స్వరూపం సృష్టి చేయాలి అని ఆయన భావించింది, ఆ పరమేశ్వర స్వరూపం భావించింది. మరి సృష్టి ఎలా చేయాలండి? అలా చేయాలి అనుకున్నప్పుడు నేను సృష్టి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఆ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంలో నుంచి మాయా అంటే సత్వగుణము, ఆ సత్వగుణం బయటకు వచ్చింది. ఉమ్, దాన్నే మాయా అన్నారు. ఆ సత్వగుణంలో నుంచి రజోగుణం బయటకు వచ్చింది. దాన్నే మనం హిరణ్యగర్భుడు అన్నాం. రజోగుణం నుంచి తమోగుణం బయటకు వచ్చింది. ఈ తమోగుణం అనేది విరాట్ స్వరూపము. దీని నుంచి ఇందాక మనం చెప్పుకున్నటువంటి తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు, ఉమ్, సూక్ష్మ రూపాలు అవి వచ్చినాయి. ఓకే. వాటి నుంచి ఈ పంచభూతాలు ఆవిర్భవించినాయి. పృథివీ వ్యాపస్తేజో వైరాకాశాలు. ఈ పంచభూతాలు ఎలా వచ్చినాయి? నేను ఒక్కసారిగా అట్లా ఊడి పడిపోలా, ఒకదాని తగ్గించి ఒకటి, ఒకదాంట్లోంచి ఒకటి అలా వచ్చినాయి. వీటిల్లో పంచభూతాల్లో కూడా మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఆకాశము. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధయాదన్నం, ఇలా వచ్చింది. ఇది మనం చెప్తున్న మాట కాదు, ఉమ్, ఇది వేదం చెప్తారు, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నటువంటి మాట. అంటే మొట్టమొదటిగా ఆకాశం వచ్చింది, ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి జలము, జలములో నుంచి భూమి, ఇంతవరకు పంచభూతాలు అయిపోయినాయి. ఉమ్, ఈ ఇప్పుడు వీటి వల్లనే సృష్టి జరిగింది అంటున్నాం. ఎట్లా? పృథివ్యా ఓషధయ, భూమి నుంచే కదా. ఓషధులు అంటే చెట్లు, చేమలు, మొక్కలు, వృక్షాలు ఇవన్నీ వచ్చినాయి. అవును. ఈ ఓషధుల నుంచే మనకు అన్నం అనేది వచ్చింది. ఉమ్, మనం రోడ్డు మీద ఏదో చూసి ఇవన్నీ పిచ్చి మొక్కలండి అంటాం. ఆ పిచ్చి మొక్కలే మనకు అన్నం పెడుతున్నాయి. ఉమ్, మనం ఆ మాట మర్చిపోతున్నాం. అవును, అవును. ఓషధయాదన్నం, ఆ ఓషధ నుంచి మనకు అన్నం అనేది వచ్చింది. అన్నం అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇక జీవజాలము అనేది మొదలైంది. ఆ, అంటే వీటి ప్రాణికోటి పుట్టుక అనేది మొదలైంది. మన వాళ్ళు చెప్పేయండి బ్యాక్టీరియా, ఏకకణజీవి, బహుకణజీవి ఉన్నాయి కదా, ఇవన్నీ అక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి. ఇలా ఇవి వచ్చినాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇక్కడ శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఉమ్, పంచభూతాలు. ఉమ్, అందుకని ఇక్కడ ఇందులో శ్రీచక్రంలో పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవచ, ఇవి సృష్టికి కారణం. ఉమ్, ఇక మానవుడు జీవకోటికి కావాల్సింది ఏమిటి? ఇక్కడ ఇంద్రియాత్మకమేవంచ, జ్ఞానేంద్రియాలు, కర్మాంద్రియాలు ఉమ్, ప్రతివాడికి ఉన్నాయిగా. అవునవును. పశువులకే ఉన్నాయి, పక్షులకే ఉన్నాయి, మానవులకే ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఉమ్, వాటి యొక్క తత్వాలు కూడా ఈ శ్రీచక్రంలో ఉన్నాయి. ఇక్కడ ఈ మిగిలినటువంటి జీవకోటి కన్నా మానవుడికి ఎక్కువగా ఉన్నటువంటిది ఏమిటి? అధికంగా ఇంకోటి ప్లస్ ఉంది, ఉమ్, ఏంటి మనస్సు. గురుగారు? మనస్సు, మనస్సు. ఆ, ఆలోచన విధానము, ఆలోచించే శక్తి కలిగినటువంటి వాడు మానవుడు అవును, కదా. అవునవును. అందుకని ఇప్పుడు ఏమైంది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అంటే 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాలు ఇందులోనే ఉన్నాయి. ఉమ్, ఇందాక 10, ఇప్పుడు 11, ఉమ్, 21. అవును. ఇవి కాకుండా మాయాది తత్వరూపంచ, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు, 4 తత్వాలు. ఉమ్, 21, 4, 25. ఈ 25 కాకుండా 26వ తత్వం ఇంకోటి ఉన్నదయ్యా, అదే బిందువు. శ్రీచక్రంలో బిందువు అనేది ఉంటుంది, అదే 9వ ఆవరణ. ఆ బిందువే బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణి. ఆ బిందువు నుంచే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉంటుంది, సంహరించబడుతూ ఉంటుంది. అంటే సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా ఆ బిందువు నుంచే చేయబడుతూ ఉంటాయి. ఎందుకని అంటే ఆ బిందువు నందు ఈ పరమేశ్వర స్వరూపం అనేది ఉంటుంది. ఉమ్, ఉమ్, పరమేశ్వర స్వరూపము అంటే ఎవడో శివుడు ఉంటాడు, లేకపోతే ఓ నారాయణుడు ఉంటాడు, అలా కాదు.
శివశక్తులు ఉంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు సృష్టి చేయాలి అంటే ఒక స్త్రీతో కానీ ఒక పురుషుడితో కానీ జరగదు, ఇద్దరు ఉండాలి. అందుకని ఇక్కడ ఏమవుతుంది, శివశక్తులు అంటాం. అక్కడ ఉండేవంటే ఆ పరమేశ్వర స్వరూపాన్ని రెండుగా విధిస్తే ఒకటి స్త్రీ, రెండోది పురుషుడు. వాళ్ళిద్దరూ కూడా అంటే పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ఆ బిందువునందే ఉంటారు. అందుకని శ్రీచక్రం అనేది అంత గొప్పదైనటువంటిది, బ్రహ్మాండాకారం ఈశ్వరి అన్నాడు. మరి అటువంటి శ్రీచక్రాన్ని మనం అర్చన చేసినట్లయితే ఎవరిని అర్చన చేస్తున్నాం? పరమేశ్వర స్వరూపాన్ని అర్చన చేస్తున్నాం. మరి ఇంకా మనకు తీరినటువంటి కోరిక అనేది ఎందుకుంటుంది? అందుకు అంత గొప్పది. ఇప్పుడు ఏ మంత్రాన్ని జపం చేసినప్పటికీ శ్రీచక్రం మీద ధారపోసేయచ్చు. దాని యొక్క శక్తి అంత గొప్పది. అందుకే దాన్ని చక్ర రాజము అని అంటారు. చాలా గొప్పదైనటువంటిది. అటువంటి శ్రీచక్రాన్ని మనం ఎప్పుడు చిన్న అనుమానం ఏమంటే ఇంట్లో పెట్టుకోవచ్చా? అంతేగా. అవును, ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. కాకపోతే దాన్ని ఒక షో పీస్ కింద పెట్టుకోకూడదు. నియమాలు పాటించాల్సి వస్తుంది. నియమాలు కాదమ్మా, అసలు నియమాలు ఇదంతా పెద్ద. నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళాను నేనేం చేయాలి? ఓ కుర్చీ వేసి నేను ఇట్లా కూర్చోబెట్టేసి నీకు ఫెవికాల్ అంటించేసి ఇట్లా కూర్చోబెట్టేస్తే సరిపోతుందా? లేదు, హాస్పిటాలిటీ ఉండాలి, ఆతిథ్యము వచ్చి నీకేదో ఇది చేయాలిగా, నేను అవును అన్నీ చేయాలి కదా. అట్లాగే మరి నీకు కావాల్సిన ఫార్మాలిటీస్ నీకు ఎలా అయితే చేస్తున్నామో అప్పుడు శ్రీచక్రాన్ని పెట్టుకుంటే దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ దానికి చేయాలిగా. అవును, ఖచ్చితంగా చేయాలిగా. కాబట్టి దానికి గురువు గారు ఏవో కొన్ని రూల్స్ చెప్తారు, నియమాలు చెప్తారు. దానికి ఈ రకంగానే మీరు పూజ చేయాలి, దానికి ఈ మంత్రాలు చదవాలి, ఈ రకంగా పూజ చేయాలి అని చెప్తారు ఆయన. ఆ రకంగానే దాన్ని పూజ చేయాలి, దానికి నివేదనలు చేయాలి. ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ గురువు దగ్గరికి వెళ్ళి మనము మరి లేకపోతే ఆ శ్రీచక్రం తప్పు గీసాడు అనుకో ఎట్లా ఉంటుందంటే, ఒకసారి నేను ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆఫీస్లో ఇలా కార్నర్లో వాడు ఏదో ఒక ఇది కొట్టాడు, ఓ చెక్క కొట్టాడు. దాని మీద ఏదో దీపం వెలుగుతుంది. ఏమిటిది, ఏముంది ఇక్కడ అన్నాను. శ్రీచక్రం అండి అన్నాడు. ఓహో, అక్కడ ఉందా? సరే చూస్తాను, ఉంది. మరి ఇప్పుడు దానికి అగరత్తు కూడా వెలిగించలేదు, ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు, మరి ఎట్లాగా? మా గురువుగారు అవేం చెప్పలేదండి, దాన్ని అక్కడ పెట్టుకుంటే చాలు, దాని నుంచి రేస్ వచ్చేస్తాయి, ఇల్లంతా వ్యాపించేస్తాయి, మీకు బోడంతా కలిసి వచ్చేస్తుందండి, అలా చెప్పాయండి అన్నాడు. ఏంటి కలిసి వచ్చేది? ఎలా కలిసి వస్తుంది? ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, నేను తీసుకెళ్ళినప్పుడు నీకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అనేవి నేను చూడాలి కదా. మరి అట్లాగే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ మనం చూడాలి కదా. దాన్ని ఒక షోకేస్లో బొమ్మగా నువ్వు తీసుకెళ్ళా, అది ఒక శక్తి అని తీసుకెళ్ళావు నువ్వు. మన శక్తిని ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి నువ్వు. లేకపోతే దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది. అంతే కదా. కరెంటు వైర్ ఇంటికి రాకున్నాం, కరెంటు వైరు, దాని మీద ఇన్సులేటింగ్ టేపు లేదు, వైర్ ఇట్లా బయటకు ముడుతోంది, నువ్వు పోయి పొరపాటును ముట్టుకుంటే అంతే, షాక్ కొడుతుంది ఇంకా. అంతే కదా. అంతే. మరి అటువంటి పరిస్థితి ఏర్పడితే అందుకని దాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే కొన్ని నియమాలు నిష్టలు పాటించాలా. ఒక్క శ్రీచక్రమే కాదు, ఏ యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా నియమాలు నిష్టలు పాటించి తీరాల్సిందే. దానికి ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి, సహజం కదా, అవి పాటించాల్సిందే. సో ఇక్కడ నుంచైనా ఎవరైనా తెచ్చుకోవాలి అని అనుకుంటే, లేదా ఆల్రెడీ ఇంట్లో ఉంది అంటే వెంటనే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేము తెచ్చుకోవాలనుకుంటున్నాము, వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా తెలుసుకుంటే మంచిది. ఏదో వాళ్ళకి తెలిసినట్టు తోచినట్టు చేయడం కాకుండా తెలుసుకుని తీరాలి, తెలుసుకునే పెట్టుకోవాలి. అందులో కనిపించిన ప్రతి చక్రాన్ని నువ్వు కొనేసి తెచ్చుకోకూడదు. అందులో తప్పులు ఉంటాయి. ఒకసారి నేను ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళాను. సరే మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాను, వాడు భోజనం పెట్టారు, తినేసి ఒక రూమ్ ఇచ్చారు, రూమ్లో పడుకున్నాను నేను. మధ్యాహ్నం 3 గంటలకు లేచి బయటకు వచ్చాను. బయటకు వచ్చేప్పుడు మా రూమ్ వాకిట్లోనే ఒక స్టాల్ ఓపెన్ చేస్తుంది. ఏమిటిది అని అన్నాను. అంటే వాడు ఇవన్నీ శ్రీచక్రాలండి,
చాలా శక్తివంతమైనటువంటివి, మీరు కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని ఏదో చూపిస్తున్నాడు నాకు. చాలా ఉపయోగం ఉంటుందండి, మీకు బోలెడు కలిసి వస్తుందండి అన్నాడు. బాగుందయ్యా, అసలు ఏమిటి ఇవాళ స్పెషల్ అన్నాను. ఎందుకు పెట్టారు ఇవన్నీ అంటే, ఇవాళ ఎవరో ఒక పెద్ద ఆయన వస్తున్నట్టండి ఇక్కడికి, ఇవాళ ఒక పెద్ద ఆయన ఎవరో వస్తున్నారట, అందుకని ఇవన్నీ మేము ఓపెన్ చేసాము అన్నారు. చాలా బాగుంది, మరి ఈ శ్రీచక్రాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అని అడిగాను. అంటే కరెక్ట్గానే ఉన్నాయండి అన్నారు. ఓ, లోపల మాతాజీ అలాగే చెప్పారా అన్నాను. మరి చూపించి అమ్ముతున్నానండి అన్నాడు. రా మన ఇద్దరం పెడదాం సాయంత్రం ఆవిడ దగ్గరికి, ఇప్పుడు నువ్వు ఇవే అమ్ముతున్నావు నువ్వు, ఏమండి ఏమైంది అన్నాడు. ఏమైంది ఏంట్రా ఆయన, ఇవన్నీ తప్పు చక్రాలు రా, ఇవేం కరెక్ట్ కాదురా అబ్బాయి, అవి తీసుకెళ్ళి పూజ చేయకూడదు. అప్పుడు వాడికి అనుమానం వచ్చింది, ఎందుకు సార్ మీరెవరండి అని. ఇందాక చెప్పావు కదా ఎవరో ఒక పెద్ద ఆయన వస్తున్నాడండి, అది నేనేరా, ఇందాకే వచ్చేసాను నేను. కాబట్టి అలా ప్రతి చోట కనిపించిన ప్రతి చక్రం కొనుక్కోకూడదు. ఇందులో కూడా మళ్ళీ సంప్రదాయ భేదాలు ఉంటాయి. మన సంప్రదాయం వేరు, అవతల వాళ్ళ సంప్రదాయం వేరు, ఈతల వాళ్ళ సంప్రదాయం వేరు, 3 రకాల సంప్రదాయాలు ఉన్నాయి. అందుకని నీకు మంత్రం ఇచ్చినటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్ అన్నటువంటి శ్రీచక్రాన్ని మాత్రమే మనం కొనుక్కోవాలి. మన సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీచక్రాన్ని మనం కొనుక్కోవాలి. అంటే గురుగారు ఇప్పుడు శ్రీచక్రంలో మనకి రకాలు ఉంటాయా? చాలా రకాలు ఉంటాయి. అది మామూలుగా ఇట్లా రాగిరేఖ మీద గీసేవంటి శ్రీచక్రం ఒకటి ఉంటుంది, దాన్ని భూప్రస్తారం అంటారు. తర్వాత ఇలా బోలించిన గరాటల్లే ఒకటి ఉంటుంది, దాన్ని మేరు ప్రస్తారం అంటారు. ఆ గరాటు కొంచెం తక్కువగా ఉంటుంది, ఇదే హైట్లో ఉంటుంది, దాన్ని కైలాస ప్రస్తారం అంటారు. అందులో ఇది మళ్ళీ అర్ధమేరు, అర్ధ కైలాసం, బోల్డ్ రకాలు ఉన్నాయి. శివకామేశ్వరం అంటారు. శివలింగం నెత్తిన శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రం నెత్తిన శివలింగం ఉంటుంది. రకరకాలుగా ఇప్పుడు వాళ్ళు అమెరికాలో శ్రీచక్రాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళు దగ్గర 800 కోట్లు కావాలి వాడు దానికి అలాట్మెంట్ బడ్జెట్. ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కానీ అండర్ కన్స్ట్రక్షన్ అది. ఇప్పుడు దాంట్లో శ్రీచక్రం మీద 1 కోటి శివలింగాలు పెడుతున్నారు. 1 కోటి శివలింగాలు పెడుతున్నారు. చుట్టూ పంచలోహాల విగ్రహాలు కొని పెడుతున్నారు. 100 అడుగులు అయితే విగ్రహాలు కూడా పెడుతున్నారు ఆ చుట్టూ. ఇవన్నీ రకరకాలు ఇవన్నీ సంప్రదాయాలేనా అంటే శాస్త్రంలో అన్నీ లేవు, శాస్త్రంలో ఉన్నవి కొన్ని, మరి మిగిలినవన్నీ అంటే మనమేం చెప్పలేము అంతే. ఎవరికి సమాధానం చెప్తాం మనం? సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి మనం ఏం పెట్టుకోవాలి అనేది ఒక గురువుగారే చెప్పాలి అంతే. ఇంకా గురుగారు అసలు శ్రీచక్రం అంటే ఏంటి అన్న ఒక ఇంట్రెస్ట్తో మిమ్మల్ని నేను అడగడం జరిగింది. కాకపోతే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే పరమేశ్వర్ల దగ్గర నుంచి శ్రీచక్రం, మాయ, దాని తర్వాత పంచభూతాలు, దాని మధ్యలో ఇంకా తమో గుణం అని చెప్పేసి అసలు వెరీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి మొదలైందో చెప్పి భూమి మీద మనుషులందరూ కూడా ఎలా వచ్చారో అనేది వెరీ క్లియర్గా చెప్పారు. ఇదంతా కూడా మనం సైన్స్లో చదువుతూ ఉంటాం, ఇది ఆధ్యాత్మిక మాటల్లో క్లియర్గా మన పురాణాల్లో ఎప్పుడో రాసింది ఇదంతా. ఇక్కడ ఒక్క విషయం ఏమంటే 2 మాటలు వాడితే ఇప్పుడు సైన్స్లో చదువుతూ ఉంటాం, ఆధ్యాత్మిక విషయాలు అని. ఆధ్యాత్మికం సైన్స్ 2 సెపరేట్ కాదు, 2 సేమ్, 2 ఒకటే. ఆధ్యాత్మికంలో చెప్పిన ప్రతి విషయము సైన్సే. అయితే నువ్వు ఏదైనా ఒక పాయింట్ పట్టుకొచ్చి దీనికి ఏదో నాకు చెప్పు అని అడిగితే నేను చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఆ పర్టికులర్ విషయం నాకు తెలియదు అంతే. అంతేగాని ఆధ్యాత్మికంలో చెప్పిన ప్రతి విషయం కూడా సైన్సే. ఆచారాలు అన్ని అంతా సైన్సే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ లేకపోవచ్చు సైన్స్ లో, వాటికి ఇప్పుడు సమాధానాలు వచ్చినాయి. శాస్త్రాలు ఇంకా సంప్రదాయాలు అని చెప్పేసి మన సంప్రదాయాలు ఫాలో అయ్యేటి అన్నిటికీ కూడా ఇప్పుడు సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలా అయితే అప్పుడు వాటికి సమాధానాలు లేవు, ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు లేవు, మేబీ భవిష్యత్తులో వాటికి కూడా సమాధానాలు సైన్స్ లో ప్రూవ్ అవ్వచ్చు. నాకు తెలియదు అన్నాను అంతేగాని తెలియనటువంటి వాళ్ళు లేరు అని అంటాం లేదు. తెలిసిన మహానుభావులు చాలా మంది ఉండొచ్చు, అనేక విషయాల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అవునవును, మరి వాళ్ళు కనిపెట్టచ్చు అంతే. ఇప్పుడు మనకందరికీ ఓ నమ్మకం ఉంది, విమానం ఎవరు కనిపెట్టారు అంటే రైట్ సోదరులు కనిపెట్టారు. రైట్ సోదరులైనా కనిపెట్టింది. రామాయణ కాలంలో విమానం ఉంది, అవును కదా, రావణపురం విమానంలో తిరిగాడు. మరి అప్పుడు ఎలా వచ్చింది విమానం? మనకి
విమాన శాస్త్రం రాసినటువంటి మహానుభావుడు ఉన్నాడు, ఉమ్, విమానాలు ఎలా తయారు చేస్తారు అనేది. అయితే మనకేమైందంటే రహస్యము ఎవరికి చెప్పకూడదు, దాచేయాలి అని ఇలాంటి ఒక పనికిరానిటువంటి భావాలతో దాని విషయాన్ని ఎక్కడికి బయటికి రాకుండా చేశారు వాళ్ళు. ఉమ్. దాంతో మనకి విషయం మరుగున పడిపోయింది. ఉదాహరణకు ఆ, మాయాబజార్ సినిమాలో శశిరేఖ ఇలా చూస్తే మిర్రర్ లో ఇలా కనిపిస్తది అంటే అదే ఇప్పుడు ఫేస్ టైం వీడియో కాల్స్ అని మాయాదర్పణం. చెప్పేసి అవుతుంది. ఉమ్. ఉమ్. మాయాదర్పణం ఇప్పుడు మన రాడార్లో చూడటం లేదు మనం. అవును. అంతే, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్. అయితే మనం చెప్పుకోవడానికి ఏంటంటే మన వాళ్ళు బయట పెట్టలేదు అవి, అందుకని ఇవాళ అవి ఎప్పుడో మాకు ఉన్నాయి అని చెప్పినా కూడా హాస్యాస్పదంగా ఉంటుంది ఇప్పుడు. గురువుగారు శ్రీచక్రం విశిష్టత గొప్పతనం చాలా చక్కగా తెలియజేశారు. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాని యొక్క పూజా విధానం ఏంటో చెప్తారా? పూజా విధానము అంటే దాన్ని సృష్టి పూజ, స్థితి పూజ, సంహార పూజ అని 3 రకాలుగా పూజ చేస్తారు. ఉమ్. అది మంత్రశాస్త్రంలో బాగా ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు తప్పించి మిగిలిన వాళ్ళు చేయరు. ఉమ్. మిగిలిన వాళ్ళు ఎవరైనా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని నేను ఏం చేయాలి అంటే, మీరు ఏం చేయక్కల ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రం నెత్తిన అక్షతలో 2 పూలో వేసేసి నమస్కారం పెట్టేస్తే సరిపోతుంది. అంతే. చక్రార్చన చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది. ఉమ్. ఎందుకనంటే వాళ్ళు కూడా చేసేది ఇదే, ఉమ్. ఖడ్గమాల చదువుతూనే వాళ్ళు కూడా అర్చన చేస్తారు. కాబట్టి వాళ్ళ అర్చన విధానం వేరుగా ఉంటుంది. అవన్నీ మనకి రావు కాబట్టి ఆ ఖడ్గమాల చదువుతూ ఆ పువ్వులు అక్షతలు వేసేసి నమస్కారం పెట్టేసి ఆ కొబ్బరికాయ కొట్టేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అది సరిపోతుంది. సామాన్య మానవుడికి ఇది తేలికైనటువంటి పని. ఉమ్. ఖడ్గమాల చదివేయటం తేలికైన పని. అవును. ఇక వాళ్ళు ఎవరైనా మేము గట్టిగా చేస్తాము అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర చక్రార్చన నేర్చుకోండి. ఉమ్. ఇప్పుడు శ్రీచక్రార్చన అవి అతి సులువుగా ఉండటం కోసం నేను రాసిన పుస్తకం కూడా ఉంది మీకు బయట మార్కెట్లో. ఉమ్. ఆ పుస్తకం ముందు పెట్టుకుని మీరు అర్చన చేసుకోవచ్చు. ఎవరైనా శ్రీచక్రం పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని అడిగితే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం గురుగారు? శ్రీచక్రాన్ని కనుక అర్చన చేసినట్లయితే ఏ ఫలితం కలగదు అని అడగండి. అన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. మీరు ఏం కావాలంటే అవి కలుగుతాయి. ఉమ్. మీరు ఏం కోరుకుంటే అది కదా జరిగేది ఇక్కడ. అవునవును. అయితే ఒక్క మాట ఏమంటే, నేను కోరుకున్నవన్నీ జరుగుతాయా? జరుగుతాయి. ఉమ్. మీ అర్హతను బట్టి జరుగుతాయి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఉమ్. నేను ఇప్పుడు ఏదో శ్రీచక్రాన్ని అర్చన చేసేస్తాను, కెన్ ఐ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అంటే అవదు. అది మన క్వాలిఫికేషన్, అది అర్హత. నీ బేసిక్ ఇది స్టాండర్డ్ ఏముందో అది చూసుకోవాలి. ఉమ్. అది ఉంటేనే జరుగుతుంది. ఉమ్. అంతే కదా, మన క్వాలిఫికేషన్ లేకుండా ఇక్కడ నా ఉద్యోగం ఏంటి అంటే ఎట్లా ఇస్తాను? అవ్వదు కదా. ఉమ్. అందుకని అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఉమ్. నీకు కావాల్సిన కోరికలు అన్నీ తీరుతాయి. అన్ని రకాల కోరికలు అంటే ఉమ్. ఇహం కానీ పరం కానీ ఉమ్. ఏదైనా వస్తాయి. మనం ఏదైనా సంకల్పంతో చేయాలి అని అనుకుంటే సంకల్పం పెట్టుకోవాలి. ముందుగా అది ఒక ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి, మనకు ఆ అర్హత ఉందా లేదా అని కూడా ఉండాలి. చూసుకోవాలి. అర్హత ఉండాలి. సో మనం ఏదైనా సంకల్పంతో పూజ చేయాలి అనుకుంటే శ్రీచక్రం పూజ ముందుగా మన కోరిక ధర్మబద్ధం దై ఉండి దానికి మనం అర్హులమా కాదా అని అనుకొని చక్కగా చేసుకుంటే సంతోషం. ఇంకా ఎక్కడైనా ఒకటేనమ్మా, ఉమ్. ధర్మబద్ధం కానటువంటి కోరిక ఏది కోరినా ఆ కోరిక నెరవేరదు. అంతే. ఒక్క అమ్మవారినే కాదు, ఇవ్వ- నువ్వు ఏ దేవతను అర్చన చేసినా అంతే. ఉమ్. ధర్మబద్ధం కాకపోతే నీ కోరిక తీరదు. గురువుగారు శ్రీచక్రం గురించి అసలు ఏ నుంచి జెడ్ దాకా పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.